హాయ్ అండి. దిస్ ఇస్ ప్రత్యూష, డాక్టర్ ప్రత్యూష ఫార్మకాలజిస్ట్. ఈ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం టిష్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు. అసలు మనకి ఎన్ని రకాలైన టిష్యూస్ ఉన్నాయి అంటే ఎపిథీలియల్ టిష్యూస్, నర్వస్ టిష్యూ, మజిల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ అండి. ఎపిథీలియల్ టిష్యూ వచ్చేసరికి మీరు ఫిగర్‌లో అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ దీస్ ఎపిథీలియల్ టిష్యూని మనం ఏంటంటే ఇట్స్ కవరింగ్ ద బాడీ అండ్ లైనింగ్ క్యావిటీస్, హాలో ఆర్గాన్స్ అండ్ ట్యూబ్స్ అండి. మెయిన్‌గా ఈ ఎపిథీలియల్ టిష్యూ వచ్చేసరికి ఏంటంటే ప్రొటెక్షన్, అండర్‌లయింగ్ స్ట్రక్చర్స్‌కి ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటుంది. డీహైడ్రేషన్, కెమికల్ అండ్ మెకానికల్ డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. సెక్రేషన్, అబ్జర్ప్షన్‌కి బాగా ఉపయోగపడుతుంది ఎపిథీలియల్ టిష్యూ. అలాగే ఎపిథీలియల్ టిష్యూస్‌లో వచ్చేసరికి సింపుల్ ఎపిథీలియం, స్క్వామస్ ఎపిథీలియం, అలాగే క్యూబాయిడల్ ఎపిథీలియం, కాలమ్నార్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియమ్స్ అనేవి ఉన్నాయండి. మెయిన్‌గా ఇక్కడొచ్చేసరికి చూస్తే మీరు ఎపిథీలియల్ టిష్యూస్ ఎలా లైనింగ్ అయి ఉందో జిఐ ట్రాక్ ఆర్గాన్స్‌లో మీరు అక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి మెయిన్‌గా ఎపిథీలియల్ టిష్యూస్. అలాగే దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ ఉన్నాయండి. దాని గురించి మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. ప్రెజెంట్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అండి. కవరింగ్ ద బాడీ, మెయిన్‌లీ కవరింగ్ ద బాడీ అండ్ లైనింగ్ క్యావిటీస్, హాలో ఆర్గాన్స్ అండ్ ట్యూబ్స్ అండి. బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ గ్లాండ్స్‌లో కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది ఈ ఎపిథీలియల్ టిష్యూ. అలాగే ఏంటంటే స్కిన్ సర్ఫేసెస్‌లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ముందుగా ఏంటి అంటే అబ్జర్ప్షన్‌కి, సెక్రెషన్‌కి బాగా ఉపయోగపడుతుంది. అండర్‌లయింగ్ స్ట్రక్చర్స్‌ని ప్రొటెక్షన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ అండి. యాక్చువల్లీ ఎపిథీలియల్ టిష్యూ అనేది ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు ఫిగర్‌లో. సైడ్ మీకు బాక్స్‌లో ఒక బాక్స్‌లాగా కనిపిస్తుంది కదా! అదే ఎపిథీలియల్ టిష్యూ అనమాట. ఆ టిష్యూ అనేది అలా ఆ కలర్‌లో రిప్రజెంట్ అయి ఉంటుంది. దట్ ఈస్ అ ఎపిథీలియల్ టిష్యూ అనేది అలా ప్రెజెంట్ అయి ఉంటుంది మన బాడీలో. యాక్చువల్‌గా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, కనెక్టివ్ టిష్యూ గురించి మనం తెలుసుకుందాం. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటంటే చాలా అబాండెంట్ టిష్యూ అనమాట మన బాడీలో. ఇది వచ్చేసరికి ఈ కనెక్టివ్ టిష్యూ వచ్చేసరికి ఏంటి అంటే సెల్స్ అనేవి దీనిలో చాలా వైడ్‌గా, సెపరేటెడ్‌గా, ఈచ్ అదర్‌గా ఫార్మ్ అయ్యి ఉంటాయి. ఈ యొక్క కనెక్టివ్ టిష్యూస్. యాక్చువల్‌గా ఇంట్రాసెల్యులర్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది దీంట్లో. ఈ కనెక్టివ్ టిష్యూస్‌లో వాటిని మనం మ్యాట్రిక్స్ అంటూ ఉంటాం. అది చాలా అబాండెంట్ లార్జ్ అమౌంట్స్‌లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. యాక్చువల్‌గా యూజువల్‌గా ఫైబర్స్ అనేవి కూడా ఈ మ్యాట్రిక్స్‌లో ప్రెజెంట్ అయ్యి ఉంటాయన్నమాట. సెమీ సాలిడ్ జెల్లీ లైక్ కన్సిస్టెన్సీ, రిజిడ్‌గా ఉంటూ ఉంటాయి ఈ ఫైబర్స్. అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద టిష్యూస్ అనేవి కూడా కరెక్ట్ పొజిషన్‌లో డిపెండ్ అయ్యి ఉంటుందండి ఈ కనెక్టివ్ టిష్యూ. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఫైబర్స్ మెయిన్‌లీ ఫార్మింగ్ ఎ సపోర్టింగ్ నెట్వర్క్, సెల్స్‌కి సపోర్టింగ్‌గా ఒక నెట్వర్క్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. గుడ్ బ్లడ్ సప్లై అనేది ఈ కనెక్టివ్ టిష్యూ అనేది చేస్తూ ఉంటుందనమాట. మన బైండింగ్ అండ్ స్ట్రక్చరల్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఈ కనెక్టివ్ టిష్యూ. ప్రొటెక్షన్‌కి, ట్రాన్స్‌పోర్ట్‌కి, ఇన్సులేషన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కనెక్టివ్ టిష్యూ అనమాట. ఇక్కడొచ్చేసరికి ఈ కనెక్టివ్ టిష్యూస్‌లో మనము సెల్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఈ కనెక్టివ్ టిష్యూ. చూడండి సెల్స్ అనేవి ఏమేమి ఉంటూ ఉంటాయంటే ఫైబ్రోబ్లాస్ట్స్ అనేవి ఉంటాయండి ఈ కనెక్టివ్ టిష్యూలో. ఫ్యాట్ సెల్స్ అనేవి ఉంటాయి. మ్యాక్రోఫేజెస్ అనేవి ఉంటాయి. ల్యూకోసైట్స్ ఉంటాయి. ప్లాజ్మా సెల్స్ అనేవి ఉంటాయి. మాస్ట్ సెల్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ కనెక్టివ్ టిష్యూ ఏరియోలోరలర్ కనెక్టివ్ టిష్యూ అనేది ఉంటుంది. దాన్నే మనం లూజ్ కనెక్టివ్ టిష్యూ అని అని అంటూ ఉంటాం. ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది ఇంకొక టైప్ అండి. యాక్చువల్లీ ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూ కూడా సెమీ సాలిడ్‌గా ఉంటుంది. ఎన్నో ఫైబ్రోబ్లాస్ట్‌తో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఫ్యాట్ సెల్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఎడిపోసైట్స్ అంటూ ఉంటాం. మాస్ట్ సెల్స్ ఉంటాయి. మైక్రోఫేజెస్ ఉంటాయి. వైడ్లీ సెపరేటెడ్‌గా ఉంటాయి. ఎలాస్టిసిటీ ఉంటుంది. కొలాజన్ ఫైబర్స్ ఉంటాయి. మెయిన్‌గా ఏంటి అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీలో మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూస్ అనేవి. ఇవి ఏం ప్రొవైడింగ్ చేస్తుంటాయంటే మన బాడీకి ఎలాస్టిసిటీ అండ్ అలాగే టెన్సిల్ స్ట్రెంగ్త్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది మనకి లూజ్ కనెక్టివ్ టిష్యూ. అలాగే ఇది అండర్ ద స్కిన్ ఉంటుంది, బిట్వీన్ మజిల్స్ ఉంటుంది, సపోర్టింగ్ బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ ఇన్ ద ఎలిమెంటరీ కెనాల్ అనమాట మెయిన్‌గా. ఇన్ గ్లాండ్ సపోర్టింగ్ సెక్రెటరీ సెల్స్‌ని సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గ్లాండ్స్‌లో కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూ అనమాట. అలాగే మనకి ఎడిపోస్ టిష్యూ అనేది కూడా ఇది ఎక్కువగా ఎడిపోస్ టిష్యూ అంటే ఏంటంటే ఫ్యాట్ సెల్స్‌ని డిపాజిట్ చేసుకుంటూ ఉంటుంది. వాటిని మనం ఎడిపోసైట్స్ అంటూ ఉంటాం.
ఇది కూడా ఈ కనెక్టివ్ టిష్యూ లో ఒక టిష్యూ అనమాట, ఎడిపోస్ టిష్యూ. దానిలోనే వైట్ ఎడిపోస్ టిష్యూ ఉంటుంది, బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ ఉంటుంది, లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది. అలాగే డెన్స్ కనెక్టివ్ టిష్యూ అనేది ఒకటి ఉంటుంది. ఆ డెన్స్ కనెక్టివ్ టిష్యూ మనం చూస్తే చాలా వరకు ఆ డెన్స్ కనెక్టివ్ టిష్యూలో ఫైబ్రస్ టిష్యూస్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ప్యాక్డ్గా బండిల్స్ ఆఫ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి, కొలాజన్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. మ్యాట్రిక్స్ అనేది చాలా తక్కువగా చిన్నగా ఉంటుందన్నమాట. మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది మ్యాట్రిక్స్ అనేది కనెక్టివ్ టిష్యూలో ఎలా ఉంటుందంటే, అలా చూడండి, రౌండ్ సెల్లా ఉంది, డాట్లా ఉంది, రెడ్ డాట్గా కనెక్టివ్ టిష్యూ లోపల. దాన్నే మనం మ్యాట్రిక్స్ అంటూ ఉంటాం. ఓకే అండి. దెన్ మనం కంపేర్ చేస్తే ఇక్కడ బ్లడ్, కార్టిలేజ్ ఎక్కువ ఎలాస్టిసిటీ డెవలప్ చేస్తుంది. బ్లడ్ని కార్టిలేజీ, హైలిన్ కార్టిలేజ్ అనేది కూడా ఎక్కువగా ఏంటి అంటే మనకి కనెక్టివ్ టిష్యూస్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయి సెల్స్ లోపల. అలాగే ఫైబ్రో కార్టిలేజ్ అనేది కూడా, ఎలాస్టిక్ ఫైబ్రో కార్టిలేజ్ అనేవి, ఇవన్నీ కూడా బోన్ ఇవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూలో. ఈ కనెక్టివ్ టిష్యూస్ అనేవి లేకపోతే ఇవన్నీ ఉండవు అనమాట. ఎందుకంటే దే ఆర్ సపోర్టింగ్ దిస్ బోన్, ఎలాస్టిక్ ఫైబ్రో కార్టిలేజ్, హైలిన్ కార్టిలేజ్, బ్లడ్, ఈవెన్ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఈ కనెక్టివ్ టిష్యూస్. కమింగ్ టు మజిల్ టిష్యూ మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేయండి. మజిల్ టిష్యూలో మనకి స్కెలిటల్ మజిల్ టిష్యూ, కార్డియాక్ మజిల్ టిష్యూ, అలాగే మనకి స్మూత్ మజిల్ టిష్యూస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. మీరు చూడండి, మజిల్ టిష్యూ వచ్చేసరికి కాంట్రాక్షన్కి, రిలాక్సేషన్కి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. మూమెంట్ బాగా ప్రొవైడ్ చేస్తుందండి మన బాడీలో. ఇట్ సెల్ఫ్ అనమాట, బాడీలో మనకి మూమెంట్ అనేది ఈ మజిల్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. కాంట్రాక్షన్ మెయిన్గా ఏంటంటే ఎడిక్వేట్ బ్లడ్ సప్లై అనేది ఎడిక్వేట్గా ఉంటుందండి. సఫిషియంట్ ఆక్సిజన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. కాల్షియం అండ్ న్యూట్రియంట్స్ అండ్ టు రిమూవ్ వేస్ట్ ప్రోడక్ట్స్ని కూడా రిమూవ్ చేయడానికి మనకి ఈ మజిల్ టిష్యూస్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. చాలా టైప్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ కాంట్రాక్టైల్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయండి ఈ మజిల్ టిష్యూస్లో. వాటిని మనం ఫైబర్స్ అంటూ ఉంటాము. ఈ స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్స్ అండ్ ఈ కార్డియాక్ మజిల్స్ అనేవి దీనిలో మజిల్ టిష్యూలో ఒక పార్ట్ అండి. యాక్చువల్గా స్కెలిటల్ మజిల్స్ మనం కంపేర్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి బోన్స్ అనమాట. మేబీ ద బోన్స్ అనమాట. బోన్స్కి బాగా యూజ్ అవుతుంటాయి. దాన్ని మనం స్కెలిటాన్ అంటూ ఉంటాం. దీనిలో వచ్చేసరికి ఏంటంటే స్ట్రైరేషన్స్ అనేవి ఉంటాయి, స్ట్రైప్స్ అనేవి ఉంటాయి. మనం మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో అయితే మనం చూడొచ్చు వాలంటరీ మజిల్స్ అంటూ ఉంటాం వాటిని. అండర్ కాన్షియస్ కంట్రోల్లో ఉంటూ ఉంటాయి. ఇన్ రియాలిటీ వచ్చేసరికి మూమెంట్లీ కెన్ బి ఫైన్లీ కోఆర్డినేటెడ్ అండి. హియర్ మేబీ మనం రాస్తున్నా, కూర్చున్నా సబ్ కాన్షియస్గా ఈ స్ట్రైరేషన్స్ అనేవి మనకి చేస్తూ ఉంటాయి. అంటే వాలంటరీ మజిల్స్ అనమాట. యాక్చువల్గా హియర్ మనము స్కేటింగ్ చేస్తున్నా, సైక్లింగ్ చేసుకున్నా, ఏదన్నా మెయింటైన్ బ్రీతింగ్ కానీ స్లీపింగ్ చేస్తున్నా మనకు అన్నీ వాలంటరీగా తెలుస్తూ ఉంటాయి ఈ స్కెలిటల్ మజిల్స్ వల్ల. అలాగే ఫైబర్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి, సిలిండ్రికల్గా ఉంటాయి. సెవరల్ న్యూక్లియై అనేది చూడొచ్చు మీరు, చాలా మంది న్యూక్లియై అనేది లోపల ప్రజెంట్ అయి ఉంటూ ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే మనం స్కెలిటల్ మజిల్ టిష్యూస్కి అని చెప్పుకోవచ్చు. వాటిని మనం ఒక మజిల్ టిష్యూస్లో స్కెలిటల్ మజిల్ టిష్యూస్ అని చెప్పుకోవచ్చు. స్కెలిటల్ మజిల్ టిష్యూస్ అంటే నథింగ్ బట్ బికాజ్ ఇట్ ఫార్మ్స్ ద మజిల్స్ దట్ మూవ్స్ దట్ బోన్స్ అండి పర్టికులర్లీ. బికాజ్ ఇంకా కమింగ్ టు స్మూత్ మజిల్ టిష్యూ అనమాట. స్మూత్ మజిల్ టిష్యూని మనం ఎలా అనుకుంటాము, ఇక్కడ స్మూత్ మజిల్ టిష్యూ అనేది మనం ఎలా డిస్క్రైబ్ చేసుకోవచ్చు అంటే ఇన్వాలంటరీ మజిల్స్ అండి. ఇట్ డస్ నాట్ హ్యావ్ స్టైరేషన్స్. మనం స్కెలిటల్ మజిల్స్కి ఏవైతే స్టైరేషన్స్ ఉన్నాయి, వాలంటరీగా మనం యాక్షన్స్ చేస్తుంటే మనకు తెలుస్తుంది అని చెప్పుకుంటున్నాం. అలాగే స్మూత్ మజిల్స్ వచ్చేసరికి మన యాక్షన్స్ అనేవి ఇన్వాలంటరీగా ఉంటాయన్నమాట. అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ స్టైరేషన్స్, ఈజ్ నాట్ అండర్ అవర్ కాన్షియస్ అండి. మన కాన్షియస్లో లేకుండానే జరిగిపోతూ ఉంటాయి ఈ స్మూత్ మజిల్స్ టిష్యూస్ వల్ల. స్మూత్ మజిల్స్ అనేది కంపారిటివ్లీ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవుతూ ఉంటాయండి. ఇంట్రెన్సిక్ ఎబిలిటీ అనేది కాంట్రాక్షన్కి, రిలాక్సేషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నర్వ్ ఇంపల్సెస్ అనేవి, ఎడిషనల్లీ ఆటోనామిక్ నర్వ్ ఇంపల్సెస్ అనేవి చేస్తూ ఉంటుంది ఈ స్మూత్ మజిల్స్. అండ్ సమ్ హార్మోన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ లోకల్ మెటబోలైట్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది కాంట్రాక్షన్కి, మెయిన్గా రిలాక్సేషన్కి, కాంట్రాక్షన్కి అండి. దీనిలో సమ్ హాలో ఆర్గాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అలాగే మెయిన్గా డయామీటర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ కావచ్చు, ఎక్కువగా డయామీటర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ స్మూత్ మజిల్స్. కమింగ్ టు కార్డియాక్ మజిల్స్ అండి.
కార్డియా మజిల్స్ అనేది మనం ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి మనకి. అండర్ మైక్రోస్కోప్ క్రాస్ స్ట్రైప్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎక్కువగా హార్ట్ వాల్ దగ్గర ప్రెజెంట్ అయ్యి ఉంటుంది ఈ కార్డియాక్ మజిల్ టిష్యూ. మీకు పేరులోనే ఉంటుందండి. కార్డియాక్ మజిల్ మీన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద హార్ట్ వాల్స్ అండి. మెయిన్‌గా బ్రాంచెస్ దగ్గర, బండిల్ బ్రాంచెస్ దగ్గర ఈచ్ ఫైబర్స్ అనేవి సెల్ లాగా సెల్ లైక్ ఈచ్ ఫైబర్‌కి సెల్ అనేది అంటే సెల్ అనేది న్యూక్లియస్ అండ్ 1 ఆర్ మోర్ బ్రాంచెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయండి. ఇక్కడ వచ్చేసరికి అడ్జసెంట్ సెల్స్ అనేవి బ్రాంచెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. మైక్రోస్కోప్‌లో మనము జాయింట్స్ ఇంట్రాకాలేటెడ్ డిస్క్స్‌ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఎలా ఉంటాయంటే థిక్‌గా ఉంటాయి, డార్క్‌గా ఉంటాయి. ఆర్డినరీ క్రాస్ స్ట్రైప్స్ అనేవి మనం చూడొచ్చు. ఎక్కడ అంటే కార్డియాక్ మజిల్ టిష్యూ అండర్ మైక్రోస్కోప్ అండి నేను చెప్పేది. ఒకసారి కార్డియాక్ మజిల్ టిష్యూని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంచుమించు అలాగే ఉంటాయి. ఒకసారి మీరు మజిల్ టిష్యూ చూస్తే హార్ట్ కాంట్రాక్షన్‌కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కార్డియాక్ మజిల్స్. బ్లడ్ ఫ్లో బాగా జరుగుతూ ఉంటుంది ఈ కార్డియాక్ మజిల్స్ వల్ల. అలాగే మనము ఇంకా చెప్పుకోవాలి అంటే వేవ్ కాంట్రాక్షన్ అనేది బాగుంటుంది. సెల్ నుంచి సెల్‌కి వేవ్ కాంట్రాక్షన్ అనేది బాగుంటుంది. ఇంట్రాకాలేటెడ్ డిస్క్స్ అనేవి ఎలా అంటే సెల్స్ అనేవి డస్ నాట్ నీడెడ్ టు బి స్టిమ్యులేటెడ్ అండి. సెల్స్ అనేవి స్టిమ్యులేషన్ అనేది డస్ నాట్ నీడెడ్ టు బి స్టిమ్యులేటెడ్. ఇండివిజువల్‌గా స్టిమ్యులేషన్ అనేది జరగదండి కార్డియాక్ మజిల్ ఒక టిష్యూలో అయితే. అలాగే కంపేర్ టు ఇక్కడ హార్ట్ ఇంట్రిన్సిక్ పేస్ మేకర్ సిస్టమ్ లాగా వర్క్ అవుతుందండి. విచ్ మీన్స్ దట్ ఇట్ బీట్స్ ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్లో బీట్ అవుతూ ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ ఇంటర్నల్ నర్వ్ స్టిమ్యులేషన్. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆటోనామిక్ నర్వ్ ఇంపల్సెస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. హార్ట్ రేట్ కావచ్చు, నర్వ్ స్టిమ్యులేషన్ కావచ్చు, సమ్ హార్మోన్స్ కావచ్చు, లోకల్ మెటబోలైట్స్ కావచ్చు, అదర్ సబ్స్టెన్సెస్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే కాంట్రాక్షన్కి, అలాగే హార్ట్ రేట్ బాగా ఏంటంటే అంటే బీట్స్ అనేవి కోఆర్డినేటివ్ మేనర్లో బీట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ కార్డియాక్ మజిల్ టిష్యూ. కమింగ్ టు నర్వస్ టిష్యూ. 2 టైప్స్ ఆఫ్ నర్వ్స్ టిష్యూస్ అనేవి ఉంటాయండి. ఒకటి ఎగ్జైటబుల్ సెల్స్, నాన్ ఎగ్జైటబుల్ సెల్స్. ఎగ్జైటబుల్స్ మీరు చూడొచ్చు నర్వస్ టిష్యూ అనేది ఎలా ఉంది అనేది. ఎగ్జైటబుల్ సెల్స్ని మనం ఏమంటామంటే న్యూరాన్స్ అంటూ ఉంటాం. అవి ఇనిషియేట్ అవుతుంటాయి, రిసీవ్ అవుతుంటాయి, కండక్ట్ అవుతుంటాయి, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి ఈ ఎగ్జైటబుల్ సెల్స్. నాన్ ఎగ్జైటబుల్ సెల్స్ మనం గ్లయల్ సెల్స్ అంటూ ఉంటాం. ఇవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి న్యూరాన్స్కి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ నర్వ్స్ టిష్యూలో వచ్చేసరికి ఏంటి అంటే మెయిన్గా మనము చూడొచ్చు చాలా బాగా ఈ నర్వ్స్ టిష్యూ అనేది మనకి బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఈ నర్వ్స్ వీటన్నిటిలో కూడా ఈ నర్వ్స్ టిష్యూ అనేది మనకి ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి నర్వ్స్ టిష్యూలో వచ్చేసరికి ఏంటంటే ద బెస్ట్ చెప్పాలి అంటే ఇక్కడ ఎగ్జైటబుల్ సెల్స్, నాన్ ఎగ్జైటబుల్ సెల్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయి ఈ నర్వ్స్ టిష్యూలో అనమాట. యాక్చువల్గా మనకి ఈ నర్వ్స్ టిష్యూ చూడండి ఎలా ప్రజెంట్ అయి ఉంది ఏంటి అనేది డయాగ్రామ్లో. ఇది చాలా ఏంటంటే ఈ నర్వ్స్ టిష్యూ వచ్చేసరికి మనకి బ్రెయిన్లో ఉంటుంది, అలాగే స్పైనల్ కార్డ్లో ఉంటుంది, అలాగే మనకి చూడొచ్చు బ్రెయిన్లో ఉంటుంది, స్పైనల్ కార్డ్లో ఉంటుంది, సమ్ నర్వ్స్లో కూడా ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ టిష్యూస్ అండి. ఇది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టిష్యూస్ మనం నేర్చుకోవాల్సిన టిష్యూస్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పాయింట్స్ అన్నీ రాస్తే షార్ట్ ఫార్మేషన్గా మీరు రాయొచ్చండి. కానీ లెర్న్ చేయాల్సిన వాళ్ళు కాంపిటేటివ్ కూడా బాగా మీకు ఉపయోగపడుతుంది. వాట్ ఆర్ ద టిష్యూస్ అన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనమాట. మనము ఇంకా నర్వ్స్ టిష్యూ ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. యాక్చువల్గా మనకి వచ్చేసరికి ఏంటంటే ఇంపార్టెంట్ మెయిన్గా ఏంటి నర్వ్స్ టిష్యూ అంటే ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకోవాలి అని అంటే బేసిక్గా నర్వ్స్ టిష్యూస్ ఎగ్జైటబుల్ సెల్స్, నాన్ ఎగ్జైటబుల్ సెల్స్ అని మనం చెప్పుకోవచ్చు. మనకి తెలుసు ఆల్రెడీ నర్వ్స్ టిష్యూ అంటే న్యూరాన్స్ అనే దాని గురించి మనం చదవాల్సి వస్తుంది. న్యూరాన్ అంటే ఏంటి అంటే మనకి మైలినేటెడ్ న్యూరాన్స్, నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్ అనేవి ఉంటాయండి.
మైలినేటెడ్ న్యూరాన్స్ ఇవేంటి మనకి ఎక్కువగా నర్వ్ ఇంపల్సెస్ని కండక్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి మన కనెక్టివ్ సెల్స్ని. వాటిని మనము న్యూరాలజియా అంటూ ఉంటాం. న్యూరాలజియా NEUROGLAI న్యూరాలజియా. అలాగే మనకి వాస్ట్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయండి. అవి గ్లయల్ సెల్స్ అని చెప్పాను. 10 టైమ్స్ ఫేవర్ దాన్ న్యూరాన్స్ అలా ఉంటాయండి. 10⁻11 న్యూరాన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా 1 ట్రిలియన్ 10⁻12 గ్లయల్ సెల్స్ నుంచి అండ్ 10 టైమ్స్ ఫేవర్ దాన్ 10⁻11 న్యూరాన్స్ అనేవి మనకి ఈ నర్వ్ సిస్టంలో ప్రజెంట్ అయి ఉంటూ ఉంటాయి. ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే ఇది వెరీ వాస్ట్ అండి. యాక్చువల్గా న్యూరాన్స్ ఇవన్నీ కూడా సెల్ బాడీస్, యాక్సాన్స్, డెండ్రైట్స్, సెంట్రల్ నర్వస్ సిస్టంలో వస్తుంటుందండి. స్ట్రక్చర్ ఆఫ్ అన్ యాక్సాన్, మైలినేటెడ్ న్యూరాన్స్, నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్, డెండ్రైట్స్, నర్వ్ ఇంపల్స్, యాక్షన్ పొటెన్షియల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి యాక్షన్ పొటెన్షియల్. నర్వ్ ఇంపల్స్ అనేది మన బ్రెయిన్ నుంచి ఎలా పాస్ అవుతుంది అన్న దాని గురించి, మన స్పైన్కి కావచ్చు, బ్రెయిన్కి కావచ్చు, న్యూరాన్స్కి కావచ్చు, నర్వ్స్కి కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సినాప్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఏంటంటే సాలిటరీ కండక్షన్, నర్వ్ ఇంపల్స్, మైలినేటెడ్ నర్వ్ ఫైబర్లో చూస్తూ ఉంటాం జనరల్గా. ఇదండి యాక్చువల్గా ఈరోజు వీడియో వచ్చేసరికి ఇది. ఇంకా డీటెయిల్డ్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చెప్పేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Actually, these are the 4 types of tissues mainly you observe in this diagram. Thank you so much. Please share and comment and like the video. Thank you.